తమ్ముడు సినిమా అంటే తమ్ముడు అంటే ఇట్లా పక్కన పెట్టండి. నితిన్ గారు ఏమనుకుని సినిమా చేశారో నాకు అర్థం కాలేదు. నేను శ్రీరామ్ గారు మరి చెప్పినప్పుడు ఒకటి తీసినప్పుడు ఒకటి చూపించారు. మరి ఇదే స్టోరీని దిల్ రాజు గారు ఎలా చేశారు నాకు అర్థం కాలేదు. మరి అంత బడ్జెట్ అంటే ఓవర్ బడ్జెట్ అనమాట, చాలా బడ్జెట్ అవుతుంది. అంటే ఇప్పుడున్న హీరో మార్కెట్కి డబల్ మించి బడ్జెట్ పెట్టారు. నిజంగా సినిమా అయితే ఏం బాగాలేదన్న. ఫస్ట్ హాఫ్ అంతా కూడా మనకి ఎలా కనిపిస్తుంది అంటే ఒక అడవిలో ఒక అక్క కష్టాలు ఉంటే తమ్ముడు ఎలా కాపాడుతా అనేది దాన్ని తెలియకుండా జరిగి ఒక సన్నివేశాలు అడవిలో అలాగలా విలన్ అటాక్ చేయడం ఇలా సీన్స్ ఉంటాయి అనమాట. అదైతే ఫస్ట్ హాఫ్ అంతా బోరింగ్ అనిపిస్తుంది. సరే ఇంటర్వెల్లో ఏమన్నా ట్విస్ట్ ఉంటుందంటే ఇంటర్వెల్లో కూడా ఏమీ లేదు. సెకండ్ హాఫ్లో ఏమన్నా మనం ఇంట్రెస్ట్ ఉంటుందని సెకండ్ హాఫ్ ఏమీ లేదు. సో ఇలా సినిమా అంతా ఏమీ లేదన్న. ఆ సెకండ్ హాఫ్లో మాత్రం ఒక 20 నిమిషాలు ఫైట్ ఉంటుంది. ఆ ఫైటు, ఆ సిచ్యువేషను, ఆ డెలివరీ, ఆ ఎమోషన్ అనేది మాత్రం కొంచెం క్యారీ అయిందనమాట. అక్కడ ఆ 20 మినిట్స్ మాత్రం బాగుంటుంది. ఇంకా తర్వాత అంతా ప్యూర్లీ రెగ్యులర్ అనమాట. హీరో యాక్టింగ్ కానీ, హీరో అంటే సినిమా కానీ, రొటీన్ స్టోరీ కానీ, స్క్రీన్ ప్లే కానీ అంతా రొట్ట అనమాట. సో ఓవరాల్గా సినిమాకి వచ్చే వాళ్ళు ఎవరైనా సరే తమ్ముడు సినిమాని మానేసి వేరే ఏదైనా సినిమాకి వెళ్తే బెటర్. నా ఫీలింగ్ వరకు ఏం బాగాలేదు సినిమా. టోటల్గా చెప్తాను కదా, టోటల్గా మిస్ఫైర్ అనమాట సినిమా. ఏదో చేద్దామని ఏదో అనుకుని ఏదో రాసుకుని టోటల్గా ఒక ఫ్లాప్ సినిమాని తీశారు. ముఖ్యంగా నితిన్ సిచ్యువేషన్కి చాలా జాగ్రత్తగా స్టోరీ లైన్ కావచ్చు, స్క్రీన్ ప్లే కావచ్చు, సినిమాని కావచ్చు చాలా హైప్ చేయాలి. బట్ నా వరకు చూసుకుంటే ఈ సినిమా తీసిన విధానం చూస్తే హీరో ఉన్నాడు, కెమెరా ఉంది, డైరెక్టర్ ఉన్నాడు, అదే ప్రొడ్యూసర్ ఉన్నాడు, ఏదో తీసా ఉన్న పేరుకి తీశారు. ఓవరాల్గా అయితే సినిమా అయితే ఫ్లాప్ అన్నది. బాగాలేదు. థ్యాంక్ యూ.